वायुरोधनात् लीयते मनः जालपक्षिवद्रोतसादनं वायुरोदनात् लीयते मनः జాలపక్షివద్రోతసాదనం. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామం చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము. చిత్తవాయవచిత్క్రియాయుత సాకయోధ్యయీ శక్తిమూలక. చిత్తవాయవచిత్క్రియాయుత సాకయోధ్యయీ శక్తిమూలక. ఈశ్వర శక్తి అనడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమునవి రెండు శాఖల వంటివి. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునః భవతి నోమృతం. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునః భవతి నోమృతం. లయము వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనస్సు తిరిగి జనించును, నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్వద. ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్వద. ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మయనడి ఒకే ఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది. నష్టమానసో ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. నష్టమానసో ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితం యతః. మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది? దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపరమును ఎరుగుటయే తత్వదర్శనం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరైన దారి. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యయం మనః. వృత్తస్త్వం మూర్తి వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యయం మనః. వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తియే మనస్సు. అహమయం కుతో భవతి చిన్వత అయిపతత్వహం నిజ విచారణం. అహమయం కుతో భవతి చిన్వత అయిపతత్వహం నిజ విచారణం. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుందో అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది. ఇదే ఆత్మవిచారము. అహమినాసభాజ్యహమహంతయా స్మృతిహృత్సయం పరమపూర్ణసత్. అహమినాసభాజ్యహమహంతయా స్ఫురతిహృత్స్యహం పరమపూర్ణసత్. ఎప్పుడైతే ఆ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్స్వరూపమైనది నగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును.